2 లక్షల కోట్ల పెట్టుబడితోటి మీరు దోయందేంది సార్? భూములేనా సార్ మీరు దోషింది? ఇసుకనెంత దోత్తిర్రా? ఇసుక మీద కోట్ల రూపాయలు గట్టిస్తారా? నువ్వు రైతువా? ఇసుకను తీసిన వాగులు, ఇసుకను కొట్టిన నదులు ఈ నేలకెంత విధ్వంసో తెలుసా? ఒకటాసారి మీరు కొల్లగొట్టింది కరీంనగర్ గుట్టలను తినేసిండ్రు సార్. కంకర మిషన్, కచర మిషన్ లాగా కర్ర నమిలేస్తున్నారు సారు. భూములను మింగెత్తున్నారు సారు. మీకు ఎదురొచ్చిన వాళ్ళను కూడా ఇసుక లారీలతోటి గుద్ది సంపిస్తున్నారు సార్. తెలంగాణ అంత తొందరగా మర్చిపోదు సార్. మీ దరిద్రం ఏంది అంటే అమ్మను చెరబట్టిన రొమ్ము పాలను కూడా అమ్ముకునేందుకు సిద్ధమైనారా? మీకు పాలిచ్చిన అమ్మ రొమ్ము పాలను, రొమ్ములను కూడా తాకట్ట పెట్టండి. హిరణ్యకశపుని రొమ్ము చీల్చినట్టు నరసింహస్వామి ఈ నేల చెరబట్టినోని రొమ్మును చీల్చది. మట్టికి అంత శక్తి ఉన్నది. నేను ఉట్టిగా మీ ప్రసంగాల కోసమో మీ కెమెరాలు చూసినందుకో చెప్తలేను. మీ బతుకున్న కాలజ్ఞానం చెప్తున్నాను. ఏంటిది మీరు దొయ్యంది ఏందయ్యా? మీరు చెరబట్టండి. తెలంగాణ నేల మీద పిడికడు మట్టి పవిత్రంగా ఉంచారా? అరే పాపాత్ముల పాదం పడితే కూడా ఈ పుణ్యభూమి అపవిత్రమైతుందనే ఒక నానుడు ఉంది. ఏందిరా మీరు దొక్కుతున్నది? కొంగలు నారుమడిని కొంగలు దొక్కినట్టు చేసిండ్రు. నారుమడిని కొంగలు దొక్కిన నారుమడి ఏమన్నా నారొత్తదా? నాటేస్తామా? ఇగో మీ ప్రగతి గది. సినిమా పోస్టర్ రాజకీయాలు ఎక్కడ చూసినా పచ్చగానే. మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కడు అంటాడు, మానేరు మీ అయ్య కట్టిందా, మంజిర మీ అయ్య తెచ్చిందా, ఎగువ మానేరు మీ అమ్మకి ఏమైనా కట్నంగా ఇచ్చారా? అరే ఇదివరకు అధికారంలో ఉన్నవాళ్లే కదా కట్టింది ఇవి. నాగార్జున సాగర్ 2 రోజుల కింద కట్టినాం. అదొక పెద్ద దుర్మార్గం. అక్కడ నాకు పేర్చున్నది. నాగార్జున సాగర్ మీద కట్టింది నా నేల మీద, పారేది ఆంధ్ర నేల మీద పారుతుంటది. అయినా నా ఎడమ కాలకు చారుడు నీళ్లు రావు, 4 రోజులలో ఎండిపోతుంది. కానీ కుడి కాలువ నీళ్ళని తవ్వుకపోతుంది. ఇక్కడ చాలా పేషులు నాగార్జున సాగర్ మీద. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చినావు, పెద్ద స్వప్నం. కానీ నీకు తెలియంది ఏంది అంటే అంత దిక్కుమాలిన ప్రాజెక్టు నేను దునియా మీద చూడలే. నీకేమెరకరా గుడ్డ కాసుకున్నోడికి, నీకేమైనా చదువు రానోడికి, నీకెరకరా అన్నో యూనివర్సిటీలో బతికటోనికి అనుకుంటున్నావు నువ్వు. నేను ఒక చిన్న కవిత్వం రాసుకోవడానికి ధరాతలం మీద ప్రవహిస్తున్న ది లాంగెస్ట్, ది టాప్ 10 రివర్లు ఉన్నాయి కదా, వాటిని మొత్తము భూగోళం అంతా చుట్టొచ్చిన అన్నా నేను. మీరు చైనా బ్యారేజీకి పోయి చూసొస్తారు మీ బలగం. అరే 5 మెట్లుంటాయి ఇట్లా. యాంగ్జీ రివర్ కు ఆ మీదికి పోవాలి. ఒక్క మెట్టు 5 గ్యారేజీలు ఉంటాయి. నన్ను ఇట్లా ఎక్కుతుంటాయి అవి. ఆ 5 గ్యారేజీలల్లా మన కాళేశ్వరం ఒక గ్యారేజ్ కింద రాదు. ఓకే, ఒక్కటే కాలువ. అది 5 గ్యారేజీలు ఉంటాయి. మరి ఆయన గిన్నిస్ బుక్ ఎక్కిందని చెప్తున్నాడు సార్. చెప్తాడు. ఎందుకంటే సారు కూడా ముఖ్యమంత్రిగా దుర్మార్గంలో నెంబర్ 1 గా, దునియాను దోచడంలో నెంబర్ 1 గా, భూములు కొల్లగొట్టడంలో నెంబర్ 1 గా, జనాలను మోసం చేయడంలో నెంబర్ 1 గా, అరచేతిలో వైకుంఠాలు చూపెట్టడంలో నెంబర్ 1 గా, అగాధమయ జీవనాలకు దారాదత్తం చేస్తున్న అద్వితీయమైన ఆరితేరిన మోసగాడిగా, అరే చిలుక పలుకులతోటి చిన్నగా ఒక్కొక్క జీవితాలను సిదిమేసి పాలన మీదనే ఇట్లా కాలు ఊపడానికి పసిగట్టిన దౌర్భాగ్యము. మరి గిన్నీసు బుక్కు లెక్కకపోతే ఇంకేం బుక్కులే? అయితే ప్రజల బుక్కు చింపకుండా చేసుకోండి తండ్రి. మీరు ప్రజల హృదయాలలో ఒక బుక్ ఉన్నది. ఆ బుక్కులోని లెక్కలు తప్పినాయి అన్నా సారు. ప్రజల హృదయపు బుక్కులో నీ లెక్కలు తప్పినాయి. ఆ లెక్కలు తప్పినవి కావున నీ ఒళ్ళంత వణుకు పుడుతుంది. ఆ లెక్కలు సరిచేసుకో. ఓట్లేసిన ఓటర్లకు తలబొగ్గి విధేయుడిగా బతికేందుకు ఈ రోజు నుంచి నేర్చుకో. ప్రజాస్వామ్యములో చాలా మంది నాన్న కమ్యూనిస్టుల నుంచి, నక్సలైట్ల నుంచి, విప్లవోద్యమాల నుంచి, భక్తిోద్యమం నుంచి, పౌరాణిక నుంచి, రాజరిక వ్యవస్థ నుంచి
ప్రజలే దేవుళ్ళు, ప్రజలే పాలకులని చెప్పినోడు ఒక్క నా కొడుకు ప్రజలను భాగస్వామ్యం చేయలే.